హలో గైస్, ట్రిపుల్ ఐటీ పాసర్ వాళ్ళకైతే ఫస్ట్ ఫేజ్ లిస్ట్ వచ్చేసింది అండ్ సీట్ వచ్చిన వాళ్ళకి అందరికీ కంగ్రాచులేషన్స్. చాలామంది కామెంట్ చేశారు, బ్రో ఐ గాట్ సీట్, బ్రో నేను కూడా ఎడ్యుకేటెడ్ స్టూడెంట్ అయిపోయాను, అది ఇదని కామెంట్స్. సో వాళ్ళందరికీ హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అండ్ మీరు ఈ 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్స్ కూడా మంచిగా చదువుకొని మంచి ఫ్యూచర్తో బయటకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ట్రిపుల్ ఐటీ పాసర్లో కూడా మీకు ఎటువంటి క్వశ్చన్స్ ఉన్నా, అంటే ఏ విషయంలో కావచ్చు, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏ సమయంలోనైనా కామెంట్ చేస్తే నేను దాన్ని రిప్లై ఇస్తాను. ఓకే, ఎవరైనా సరే నా సపోర్ట్ ఎప్పుడు మీకే ఉంటుంది. సో ఈ వీడియోలో ఫేజ్ 2 ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ ఫేజ్ 2లో మళ్ళీ అప్లై చేసుకోవాలా, లేదంటే మనీ పేమెంట్ ఏమైనా ఉంటుందా, అంటే మళ్ళీ ఏమైనా మనీ పేమెంట్ చేయాలా లేదంటే అలానే ఉంచాలా, నెక్స్ట్ పాలిటెక్నిక్ లాస్ట్ డేట్ వస్తుంది కదా, మరి ఎవరికి సీట్ వస్తుంది ఫేజ్ 2లో మ్యాక్సిమం, అండ్ గ్లోబల్ కేటగిరీ వాళ్ళ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ వాళ్ళకు ఎప్పుడు లిస్ట్ వస్తుంది అనే డీటెయిల్స్ చూద్దాం ఈ వీడియోలో. సో పూర్తి వరకు చూడడానికి ట్రై చేయండి. హాయ్ అండి, నేను ట్రిపుల్ ఐటీ పాసర్ స్టూడెంట్ని. ఏపీ ట్రిపుల్ ఐటీ కానీ పాసర్ ట్రిపుల్ ఐటీ కానీ మన ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లో ఉంటుంది. మీకు ఇంకా డౌట్స్ ఉండి ఏమైనా కామెంట్ చేస్తే నేను దాని మీద రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ మ్యాక్సిమం అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, సో టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ మనం చూద్దాం ఫేజ్ 2 వాళ్ళ లిస్ట్ ఎప్పుడు వస్తుంది. ఓకే, ఫేజ్ 2 లిస్ట్ ఎప్పుడు వస్తుందంటే మ్యాక్సిమం కౌన్సిలింగ్ అయిపోతుంది కదా, ఫస్ట్ ఫేజ్ లిస్ట్ వల్ల కౌన్సిలింగ్ అయిపోయాక 1 week ఆర్ 2 weeks అలా టైం పడుతుంది. దాని తర్వాత ఫేజ్ 2 లిస్ట్ అయితే వస్తుంది. అండ్ ఎలా తీస్తారు ఫేజ్ 2లో? ఓకే, ఎలా తీస్తారంటే సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో 1404 members సెలెక్ట్ అయ్యారు అండ్ 1500 కాబట్టి ఇంకా అందులో కొన్ని సీట్స్ అయితే ఉన్నాయి. ఆ సీట్స్ని అండ్ ఇంకా కౌన్సిలింగ్ అటెండ్ కాని వాళ్ళని, ఓకే, అలాంటి సీట్స్ మిగులుతాయి. మ్యాక్సిమం 150 or 200 members మళ్ళీ ఫేజ్ 2లో సెలెక్ట్ అవుతారు. సో మళ్ళీ మీరు ఏమన్నా అప్లై చేయాలా ఫేజ్ 2కి, మనీ ఏమైనా కట్టాలా, అలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా చాలామంది మేళల్లో. సో వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మళ్ళీ మీరు ఏం అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎటువంటి మనీ కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఫస్ట్ అప్లికేషన్ ఉంటుంది కదా, సో అలా దాని ప్రాసెస్ మీద మళ్ళీ అందులోకి వెళ్ళి తీస్తారు. మళ్ళీ మీరు అప్లై చేయాల్సిన అవసరం లేదు, మళ్ళీ మీరు మనీ కట్టాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఫేజ్ 2లో ఎవరికి సీట్ వస్తుంది అంటే గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి 9.7కి కొంతమందికి ఇందులోనే ఫస్ట్ ఫేజ్లో వచ్చింది. ఇంకా కొంతమంది ఉంటారు కదా, అలాగే సెకండ్ ఫేజ్లో వస్తుంది 9.7. బాగా గుర్తుపెట్టుకోండి, 9.7 గవర్నమెంట్ స్కూల్స్ అంటే మోడల్ స్కూల్, జెడ్పీహెచ్ఎస్ ఇలాంటి స్కూల్స్ ఉంటాయి కదా, అందులోకి వెళ్ళి 9.7 వచ్చిన వాళ్ళకి సీట్ అయితే వస్తుంది. అండ్ 9.5 SC వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఫేజ్ 2లో. ఓకే, అండ్ ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళకి ఫేజ్ 2లో చాలా తక్కువ ఛాన్సెస్, 10 points వచ్చిన వాళ్ళకి వస్తుంది కానీ చాలా తక్కువ, రేర్ కేసెస్ ఫేజ్ 2లో రావడం. అండ్ గురుకులం అలా సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి 10 points వస్తే 50 or 70% అంతే ఛాన్స్. సో ఫేజ్ 2లో మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది, ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, 200 or అలా ఉంటాయి. సో అది కౌన్సిలింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కౌన్సిలింగ్కి ఎక్కువ మంది రాకుంటే మీకు ఫేజ్ 2లో సీట్స్ ఎక్కువ మిగులుతాయి. సో మీరు ఫేజ్ 2లో ఎక్కువ సీట్స్ గవర్నమెంట్ స్కూల్స్కి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. 9.7 and 9.5 వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కానీ పర్టికులర్గా వీళ్ళకి వస్తుందని చెప్పలేను. 9.5 SC వాళ్ళకి రావచ్చు. అండ్ జనరల్ కేటగిరీ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ వల్ల 9.7 వాళ్ళకి కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. కానీ గవర్నమెంట్ స్కూల్స్ అంటే మోడల్, జెడ్పీహెచ్ఎస్ ఇలా ఉంటాయి వాళ్ళవి. గురుకులం అనే రెసిడెన్షియల్స్ కిందకి వస్తుంది. సో ఇప్పుడు ఇందులో నేను కొంతమందికి 9.2, 9.3, 9.5 BCB అలా ఉన్నారు కదా, సో వాళ్ళకి ఫేజ్ 2లో తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు వేరే కాలేజ్లో జాయిన్ అయిపోవడం బెస్ట్ అని చెప్తున్నాను. 9.7 గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఉంటే మీరు అయినా పర్వాలేదు, ఓకేనా. అండ్ సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో మీ స్కోరు లేకున్నా అండ్ మీరు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే గురుకులమై 9.7, 9.8 వచ్చినా వేరే కాలేజ్లో జాయిన్ అయిపోవడం మంచిది. ఓకే, ఎందుకంటే ఫేజ్ 2లో గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళకి మ్యాక్సిమం ప్రియారిటీ ఉంటుంది. సో పాలిటెక్నిక్ వాళ్ళు కూడా మీరు జాయిన్ అయ్యాలనుకుంటే జాయిన్ కావచ్చు. నేను చెప్పిన దాంట్లో మీ స్కోర్ లేకుంటే, ఒకవేళ మీ స్కోర్ ఉంటే అది మీ ఇష్టం. ఒకవేళ అందులో జాయిన్ అయినా కూడా సార్ మేము ఇలా ట్రిపుల్ ఐటీకి వెళ్తున్నామంటే మనీ పేమెంట్ చేసినా ఏం కాదు. ఓకే,
మా బ్యాచ్లో కూడా ఉన్నారు, మనీ పేమెంట్ చేసి ఫేజ్ 2లో వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందుకని మళ్ళీ చెప్తున్నాను. కానీ సర్టిఫికేట్స్ ఇచ్చేటప్పుడు కొంచెం ఆలోచించండి. ఇప్పుడే సర్టిఫికేట్స్ ఇచ్చారో లేదో నాకు తెలీదు. కానీ నేను చెప్పిన స్కోర్లో మీరు ఉంటే కొంచెం ఆగడానికి ట్రై చేయండి. లేదు ఇంట్లో ఫోర్స్ చేస్తున్నారంటే జాయిన్ అయిపోండి, ఓకేనా. అండ్ గ్లోబల్ కేటగిరీ వాళ్ళకి లిస్ట్ ఎప్పుడు వస్తుందని డౌట్స్ ఉన్నాయి. సో ఎవరైతే గ్లోబల్ ఆప్షన్ పెట్టుకున్నారో అప్లై చేసేటప్పుడు వాళ్ళకి క్యాంపస్ ఎలా చూస్తుంది అంటే వాళ్ళని మీకు ఎంత స్కోర్ వచ్చింది అనేది చూడదు. సో మీరు ఎలా గ్లోబల్ కుక్కున్నారు కాబట్టి మీకు ఫేజ్ 1 ఫేజ్ 2లో రాకపోవచ్చు. ఎందుకంటే అందులో ఫ్రీ సీట్ వాళ్ళకి ఇవ్వాలని ఛాన్స్తో మీ గ్లోబల్ కేటగిరీ వాళ్ళని సపరేట్ చేసి మీ గ్లోబల్ కేటగిరీలో సీట్ వచ్చేటట్టు చేస్తారు. సో నేను ఆల్రెడీ వీడియో చేద్దాం అనుకున్న గ్లోబల్ ఆప్షన్ పెట్టకూడదని. సో నేను అప్లికేషన్ అవుతున్నప్పటికీ నేను ఆ వీడియో చేయలేకపోయాను, నాకు సమయం లేక. కానీ మీరు అందరూ తెలుసు అనుకున్నాను. కానీ చాలామంది 2-3 కామెంట్స్ వచ్చాయి, బ్రో నేను గ్లోబల్ తెలియక ఎస్ అనే ఆప్షన్ పెట్టాను అని. సో చూద్దాం, మ్యాక్సిమం వాళ్ళు గ్లోబల్ అని సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు ఫ్రీ సీట్ అయితే ఇవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీ స్కోర్ మంచిగా వచ్చి ఉంటే ఇస్తుండొచ్చు, కానీ మ్యాక్సిమం గ్లోబల్ కేటగిరీ కిందనే మీ సీట్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తారు. సో అది మీ లక్ మీద డిపెండ్ అవుతుంది. ఇక మీరు చేసిన తప్పుకి నేనైతే ఏం చేయలేను. సో మీకు కూడా ఫ్రీ సీట్ రావాలని సెకండ్ ఫేజ్లో కోరుకుంటున్నాను. అంతకుమించి నేను చేసేది ఏం లేదు. అండ్ ఎప్పుడు వస్తుందంటే గ్లోబల్ లిస్ట్, సో చూడాలి. అండ్ గ్లోబల్ కేటగిరీ వాళ్ళు 1,40,000 కట్టాలి పర్ ఇయర్, ఓకే. అండ్ బీటెక్లోకి వెళ్తుంటే ఇంకొంచెం మనీ పేమెంట్ కొంచెం ఎక్కువ కావచ్చు, అది డిపెండ్ అయి ఉంటుంది. సో ఎప్పుడు వస్తుందంటే ఫేజ్ 2 తర్వాత అలా ఇస్తారు, ఓకే. ఫేజ్ 2 ఆర్ ఫేజ్ 3 తర్వాత వాళ్ళు రిలీజ్ చేస్తారు గ్లోబల్ కేటగిరీ వాళ్ళది. స్పెషల్ కేటగిరీస్ ఎన్సీసీ స్పోర్ట్స్ వీళ్ళకి ఎప్పుడు వస్తుందంటే వీళ్ళకి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే అయిపోలేదు. 4th అంటే ఈరోజు కూడా స్పోర్ట్స్ వాళ్ళకు ఎన్సీసీ వాళ్ళకు నాకు అంత ఐడియా లేదు. సో వాళ్ళకైతే ఉన్నాయి. అండ్ వాళ్ళకి వెరిఫికేషన్ ఇంక ఇప్పుడు అవుతుంది కాబట్టి వాళ్ళని వెరిఫై చేసుకొని వాళ్ళకైతే సీట్ లేటర్గా ఇస్తారు, ఓకే. అంటే స్పెషల్గా వాళ్ళకి వస్తుంది. ఆ లిస్ట్ రాగానే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సో మ్యాక్సిమం నేనైతే ఎవరిని ఆగమంటానంటే 9.7 గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళ నుంచి అయితే ఆగండి అని చెప్తాను. కానీ అట్లా అని కన్ఫామ్గా మీకు వస్తుందని చెప్పలేను. ఒకవేళ మీరు బయట ఇంటర్ కాలేజ్లో జాయిన్ అయినా కానీ కూడా సో ఇలా చెప్పండి, సో సార్ మాకైతే AAAలో సీట్ వస్తే నేను వెళ్ళాలనుకుంటున్నాను, సో మీరు అప్పుడు సర్టిఫికేట్స్ ఇస్తారా అని సర్టిఫికేట్స్ ఇచ్చే ముందు అడగడానికి ట్రై చేయండి, ఓకేనా. అండ్ మన ఛానల్ని ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది, ఎటువంటి సమస్యలు ఉన్నా అంటే ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మీకు ఎక్కడైనా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ అప్పుడు కూడా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మన ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, కౌన్సిలింగ్లో కొన్ని మిస్టేక్స్ చేయకూడదు, అలాంటి వీడియోస్ మన ఛానల్లోనే ఒకసారి చూడండి. అండ్ థ్యాంక్ యూ.